హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈరోజు ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గెజిట్ నిలిపివేత సెప్టెంబర్ 29న విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేశారు. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేసిన ఎన్నికల కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా నిలిపివేయాలని ఆదేశం. తదుపరి ప్రకటన వరకు నిలిచిపోనున్న ఎన్నికల ప్రక్రియ. జీడిమెట్ల బొల్లారంలో ఈగల్ టీం దాడులు జరిపింది. భారీగా డ్రగ్స్ పట్టివేసిన ఈగల్ టీం 72 కోట్ల విలువైన 220 కేజీల ఏపీ డ్రీన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 4 నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో మరో నిందితుడు ఉన్నారు. మంజరాయిల్స్లో హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ఆక్రమణకు గురైన 5 ఎకరాల ప్రభుత్వ స్థలం 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణను తొలగించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య నడుమ కూల్చివేతలు చేపట్టిన హైడ్రా. జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అలకవహించారు. పార్టీ నాతో కనీసం మాట్లాడలేదని, పార్టీలో మాకు గౌరవం లేదా అని ఆయన ప్రశ్నించారు. మా పార్టీ అభ్యర్థిని ఎంఐఎం మా పార్టీలోని ఇంకో నేత డిసైడ్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ లో ఉన్న మేమంటే గౌరవం లేదా అని అంజన్ కుమార్ యాదవ్ వాపోయారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ తప్పక గెలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంజన్ కుమార్ సారథ్యంలో జరుగుతుందని ఆయన అన్నారు. ఉప ఎన్నికలో అందరం కలిసి పనిచేస్తామని, అంజన్ కుమార్ యాదవ్ ముషీరాబాద్ లో గెలిచి ఉంటే మంత్రి అయ్యేవారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీని ప్రాధాన్యం చేయడమే మా లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈరోజు నిజామాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. ఇటీవల ఎమ్మెల్యే భూపతి రెడ్డికి మాతృవియోగం జరిగింది. భూపతి రెడ్డిని పరామర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం నిర్వహించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చించనున్న బీజేపీ నేతలు ఇప్పటికే హైదరాబాద్కు ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ 3 పేర్లను హైకమాండ్కు పంపనున్న తెలంగాణ బీజేపీ రేపు జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. నేడు మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా లేదా ఆర్డినెన్స్ ఆమోదానికి ప్రయత్నం చేయాలా అనే దానిపై చర్చించనున్నారు. కోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించకుంటే ఎదురయ్యే సమస్యలపైన చర్చించనుంది. హైదరాబాద్ వరదలకు నాలాల ఆక్రమణ కూడా ఒక కారణమే అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. నాలాల ఆక్రమణలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. నాలాల పునరుద్ధరణకు త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని ఆయన చెప్పారు. 9 నెలల్లో నాలాల పునరుద్ధరణ ప్రక్రియ పూర్తి చేశామని ఆయన చెప్పారు. హైడ్రా కాపాడిన ఆస్తుల విలువ 50,000 కోట్లకు పైన ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ పొందిన అనంతరం నవీన్ యాదవ్ గారు ఈరోజు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ, మాజీ ఐసీసీ అధ్యక్షులు హనుమంతరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల మొక్క అందించారు. మరియా కొరీనా మచోడోకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. వెనిజులాకు చెందిన మరియా కరోనా మచోడో వెనిజులా పార్లమెంట్ సభ్యురాలు. మచోడో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు దక్కని శాంతి బహుమతి. ఇవి ఇప్పటికున్న ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్. చూస్తూనే ఉండండి హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్.